ఇంకోసారి ప్రతాప్, ఆర్ యు మ్యాడ్? నా ఫ్రెండ్ మీద నా కళ్ళ ముందే దౌర్జన్యం చేస్తావా? ఐఎమ్ సస్పెండింగ్ యూ ఫర్ 1 వీక్. అమ్మ రూప, తలుపు తీ అమ్మా. అమ్మా, ఎందుకలా చూస్తున్నావు? నాకేదో భయంగా ఉంది. ముందు తలుపులు తీయమ్మా. అమ్మా, అమ్మ రూప, అమ్మా. వెళ్ళొస్తాను తాతయ్య. ఎక్కడికమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? చావటానికి. రూపా, అమ్మా, అమ్మ తలుపు తీయమ్మా. ఈ పిచ్చిది బ్రతికుంటే అందరికీ తలనొప్పే తాతయ్య. ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు, తను ప్రశాంతంగా ఉండదు. ఓడిపోయాను తాతయ్య, అన్ని రకాలుగా జీవితంలో ఓడిపోయాను. అమ్మా, అమ్మ రూపా, అమ్మా ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అమ్మా రూపా, తలుపు తీయమ్మా. అమ్మా, అమ్మ రూపా, అమ్మా, 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 అమ్మ రూపా, నా మాట వినమ్మా. తలుపు తీస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చావనివ్వవు, అడ్డం పడతావు. నాకు బ్రతకాలని లేదు తాతయ్య. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకమ్మా. ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏమీ లేదు. బాబు దొరుకుతాడు, నాకా నమ్మకం ఉందమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా, అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతానమ్మా. అమ్మా, అమ్మా, అమ్మ రూపా. నిర్ణయం తీసేసుకున్నాను. నీ మనవరాలు చావు కళ్ళారా చూడాలి అనుకుంటే అక్కడే నిలబడు. అమ్మా, అమ్మ రూపా, అమ్మా. అమ్మా, అమ్మా, అమ్మ రూపా, నా మాట వినమ్మా. అమ్మా, 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 అమ్మ రూపా, నా మాట వినమ్మా. అమ్మా, నా బంగారు తల్లి కదూ, నా మాట వినమ్మా. అమ్మా, అలా అలాంటి పనులు చేయకమ్మా. అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా, అమ్మా, అమ్మా రూపా, అమ్మా, అమ్మ రూపా, అమ్మా, అమ్మ రూపా, వద్దమ్మా. అమ్మా, 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 నా మాట వినమ్మా. ఇప్పుడు ఏం చేయగలను? అమ్మా వద్దమ్మా. అమ్మా, అమ్మా వస్తున్నా. అయ్యో, అమ్మా రూపా, అమ్మా వద్దమ్మా. అమ్మా, అమ్మా, అమ్మ వద్దమ్మా, నా మాట విను. అమ్మా షాక్ కొడతాదమ్మా. అమ్మ వద్దమ్మా. అమ్మా,
అయ్యయ్యో అమ్మా నా మాట విను అమ్మా అయ్యయ్యో అమ్మా రూపా రక్షించావు సందీప్ వదులు సందీప్ వదులు నా చేయదులు నా చావు నన్ను చావు నువ్వు హూ ఆర్ యూ టు స్టాప్ మీ నన్ను ఆపడానికి నువ్వెవరు సందీప్ మీ అమ్మ నన్ను ఏడిపిస్తున్నప్పుడు నీకు తాళి సంగతి గుర్తు రాలేదా పిచ్చిదాన్ని అంటూ ముద్ర వేసినప్పుడు నీకు తాళి గుర్తు రాలేదా కొలుసుతో నా కాలు కట్టేసినప్పుడు నీకు తాళి గుర్తు రాలేదా ఇప్పుడే జ్ఞానోదయం అయిందా అయినా నన్నెందుకు చావకుండా కాపాడుతున్నావు నీ చేతులతో చంపుదామనా ఆపుని కూడా నువ్వే దక్కించుకుందామనా రూపా కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆవేశం వద్దు రా లోపలికి వెళ్ళి మాట్లాడుకో డోంట్ టచ్ మీ అమ్మా అమ్మా రూపా అమ్మా నా మాట వినమ్మా నువ్వు ఆ హక్కు ఎప్పుడో కోల్పోయావు నీకు నాకు సంబంధం లేదు గెట్ లాస్ట్ నా చావు నన్ను చావుని రూపా రూపా నేను చెప్పేది అర్థం చేసుకో రా లోపలికి సందీప్ వదులు లోపలికి రా సందీప్ సందీప్ వదులు రూపా వదులు సందీప్ నేను చెప్పేది విను ప్లీజ్ సందీప్ వదిలే సందీప్ వదిలే నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్ రూపా సందీప్ ప్లీజ్ సందీప్ వదులు రా రూపా సందీప్ వదులు ఏయ్! సందీప్ వదులు కోపం తగ్గిందా నీ కసి తగ్గిందా ఆర్ యూ సాటిస్ఫైడ్ మంగరాజు గారు మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను
ఆ విషయం రూపకి చెప్పండి. నీకు మనసు కూడా ఉందా? ఆశ్చర్యంగా ఉందే. మనసు అనేది కేవలం వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ మనసుకే విలువ ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలకే విలువ ఉంటుంది. అమ్మ చెప్పే తప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకునే మీ మనసుకు అస్సలు విలువ ఉండదు. మంగరాజ్ గారు, అవకాశం ఇస్తే జరిగిందేంటో చెప్తాను. చెప్పి ఏమి లాభం చిన్నరాజా వారు? మళ్ళీ ఇంకోసారి అలా జరగదని గ్యారెంటీ ఏమిటి? రూపంటే నాకిష్టం. మీ అమ్మంటే ఇంకా ఇష్టం. రూపనికి ముందు బాధ పెట్టను, ఏ ఇబ్బంది పెట్టను. చేతగాని వాగ్దానాలు చేయకండి. మీ చేతిలో లేని దారి గురించి మాట్లాడకండి. అది కాదు మంగరాజ్. నా మనవరాల్ని చావకుండా కాపాడారు అన్న ఒక్క కారణం వల్ల ఇంతవరకు మీతో ఓపికగా మాట్లాడుతున్నాను. అంతే తప్ప మీ మీద గౌరవంతో కాదు. మంగరాజ్ గారు, ఈ రోజు నా బంగారు తల్లి చావడానికి సిద్ధపడింది అంటే అందుకు కారణం ఎవరు? మీరు కాదా? మీరు చేసిన అవమానాలు కాదా? మీరు పెట్టిన బాధలు కాదా? తన పట్ల మీరు చూపించిన నిర్లక్ష్యం వల్ల కాదా? రూపంటే ఇష్టం ఉన్నవాళ్ళు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి గాని గొలుసులతో కాళ్ళకు కట్టేసి కాదు. మీరు చేసిన పనికి ఆ రోజే నా మనవరాలు గుండెకి చచ్చిపోవాల్సింది. కేవలం బాబు కోసం పడుతున్న ఆరాటం తనను కాపాడింది. చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. సారీ చెప్పాలని వచ్చాను. రూపకి పిచ్చి అనే భ్రమని క్రియేట్ చేసిన విషయం ఇంతకు ముందే నాకు తెలిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ రూప దగ్గరకు వచ్చాను. తల వంచుకొని దోషిలా నిలబడ్డాను. ఏ శిక్ష వేసినా సరే రూపా, ఐఎమ్ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఐ మీన్ ఇట్. నాకు తెలియకుండానే ఇలాంటి పొరపాట్లు చేస్తూ నీకు దూరం అవుతున్నాను. దూరమైన ప్రతిసారి పొరపాటు తెలుసుకొని మళ్లీ దగ్గరవ్వాలని ఆరాటపడుతున్నాను. నన్ను క్షమించు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నన్ను నువ్వు కాకపోతే మరెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? ఎవరు అర్థం చేసుకుంటారు? సందీప్, రూపా, మన బాబు బతికే ఉన్నాడన్న నిజాన్ని నేను నమ్ముతున్నాను. ఇక దిగులు పడకు. నీకు తోడుగా నేనున్నాను. బాబుని నేను వెతుకుతాను.
నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా బాబుని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. చాలా థ్యాంక్స్ సందీప్. కానీ సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ఇంకా బాధపడ్డం ఎందుకు? ఎందుకంటే బాబు దొరికే మార్గం కనబడడం లేదు కాబట్టి. రూపా, బాబు అనాథ శరణాలయంలో చేరిన డేటును బట్టి, ఆయా వాడుకున్న పుట్టుమచ్చ గురించి చెప్పిన వివరాలను బట్టి వాడొక అనాథ శరణాలయంలో ఉన్నట్టు తెలుసుకున్నాం. మరి ఇంకేంటి? పద వెళ్ళి తెచ్చేసుకుందాం. తెచ్చుకోవడానికి ప్రస్తుతం వాడక్కడ లేడు. ఏ? ఎవరో అడాప్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. అడాప్ట్ చేసుకుని తీసుకెళ్లారా? అదెవరో తెలుసుకుందాం. అడిగి చూసాం. అలా చెప్పడానికి రూల్స్ ఒప్పుకోవట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో ఎలా తెలుసుకోవాలో నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటాను. అమ్మా, సంతోషమే కదా? నీ దిగులు తీరినట్టేగా? రూపా, పద హవేలీకి వెళ్దాం. లేదు సందీప్, ఇప్పుడే కాదు, తర్వాత వస్తాను. రూపా, నువ్వెవరి గురించి భయపడాల్సిన పనిలేదు. పైగా ప్రియాంక మరీ మరీ చెప్పింది నిన్ను వెంట పెట్టుకుని తీసుకురమ్మని. బాబు దొరికాకే బాబుతో పాటే హవేలీలో అడుగు పెట్టాలనుకున్నాను. అప్పుడే నాకు గౌరవం. దయచేసి రమ్మని ఫోర్స్ చేయకు ప్లీజ్. మంగరాజ్ గారు, దయచేసి మీరేనా చెప్పండి. ఈ విషయంలో నేను కూడా హెల్ప్లెస్. నా మాట కూడా వినదు. సారీ. ఇట్స్ ఓకే. తప్పు నాది. గట్టిగా అడిగే హక్కు కూడా లేదు. సరే, ఆ అనాథాశ్రమానికి వెళ్దాం పద. మన బాబు డీటెయిల్స్ ఎలా కనుక్కోవాలో నాకు బాగా తెలుసు. అలాగే, ఇప్పుడే వస్తాను. చాలా సంతోషం బాబు. రూప ఏమైపోతుందోనని చాలా దిగులు పడ్డాను. తప్పు తెలుసుకొని మళ్ళీ రూప కోసం వచ్చావు. భర్తగా, తోడుగా, అండగా నిలబడ్డావు. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది బాబు. అన్నా టిఫిన్ పెట్టమన్నాడు. వేడి వేడి చపాతి,
కర్రీ కూడా చాలా టేస్ట్ గా ఉంది. తిను. తీసుకెళ్ళి మీ అన్న ముఖాన కొట్టు. బ్లడీ ఫుల్. అన్నా, ఇది ఇంగ్లీష్ లో తిడుతోంది, ఏమీ అర్థం కావడం లేదు. హింసిస్తుందిరా. ఇదిగో ఏమైందిరా? తింటలేదన్నా, తిడుతోంది. చూడు, మా మేడం నేను మర్యాదగా చూసుకోమని చెప్పింది. పెట్టింది తిని మర్యాదగా ఉండు, లేకపోతే. మర్యాద అంటే ఇలా తినిపిస్తూ పోవడమేనా? అన్నా, రూమ్ లో టీవీ కావాలనేమో పెట్టిద్దామా? మనకు కూడా టైం పాస్ అవుతుందన్నా. యు బ్లడీ ఫుల్. నాకు కావాల్సింది టీవీ కాదు. ఐ హావ్ టు గో టు టాయిలెట్. Hmm?